హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఈ వీడియోనే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ఈ మ్యాస్టైటిస్ గురించి ప్రీవియస్గా 2 వీడియోలు అనేది చేసాము. అది ఒక వీడియో ఏంటంటే మనకి పొదుగువాపు రాకుండా ముందు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అనే దాని గురించి, అండ్ రెండో వీడియో వచ్చేసరికి మనకు పొదుగువాపు వస్తే పొదుగువాపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక వీడియో అయితే, రెండో వీడియో వచ్చేసరికి మనకు పొదుగువాపును గుర్తించడం ఎలా, ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఒకటి మనం పొదుగువాపును ఐడెంటిఫికేషన్ చేయడం కూడా ఈజీ మెథడ్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఆ వీడియోలో చెప్పాను ఒక దాంట్లో. ఇంకొక వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి పొదుగువాపు రాకుండా ముందు జాగ్రత్తలుగా వాడుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి మనం ముందుగా వాడుకుంటే మనీ అనేది సేవ్ అయిపోవడం అనేది నా కాన్సెప్ట్. సో ఈ వీడియో చూసే ముందు ఆ 2 వీడియోలు కూడా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోలు చూడండి. పొదుగువాపు గురించి ఆల్మోస్ట్ మీకు 50 to 60% ఇన్ఫర్మేషన్ అనేది అందులో అవేర్నెస్ వస్తుంది. ఆఫ్టర్ దట్ తర్వాత పొదుగువాపు వచ్చేసింది మనకి. సో పొదుగువాపు వచ్చిన తర్వాత కూడా మనం తక్కువలో ఎలాంటి మెడిసిన్ వాడచ్చు. నేను దగ్గర 8 or 9 ఇయర్స్ నుండి ఈ ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను. ఈ 8 or 9 ఇయర్స్ నుండి ఇంగ్లీష్ మందులు వాడితే పొదుగువాపులో మనం పాలు పూర్తిగా లాస్ అయిపోతాము. సో మనకి మెడిసిన్ ఖర్చు అదనం అవుతుంది, భారం పడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా పాలు లాస్ అవుతాము. సో మనకి ఫీడ్ ఖర్చు, పాలు లాస్ అయిన ఖర్చు, దాంతోపాటు మెడిసిన్ ఖర్చు, అండ్ ఓన్ కనుక కాకుండా డైరీ ఫార్మ్స్ లాంటివి అయితే లేబర్ ఖర్చుతో కలుపుకొని మనకు దగ్గరగా ఒక 20,000 రూపాయలు అనేది మనకు ఒక నెలలో లాస్ వస్తుంది పొదుగువాపు వస్తే. సో ఇలాంటి పొదుగువాపుని మనం ఎట్లా ఈజీ మెథడ్లో కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ వీడియో అనేది పూర్తిగా ఎండ్ ఆఫ్ ద వీడియో దాకా చూసి మీరు కామెంట్ అనేది చేయండి. అండ్ సెకండ్ థింగ్, ఇది నా ఓన్ మెడిసిన్. ఆల్రెడీ మీరు చెప్పాను పొదుగువాపుకి ఇది నా ఓన్ చికిత్స. సో ఈ చికిత్స అనేది మీకు 100% సక్సెస్ రేట్ ఉంది. 0 మిల్క్ డ్రాప్, ఒక్క చుక్క కూడా పాలు తగ్గవు. మనకి స్టార్టింగ్ స్టేజ్ నుండి అంటే మనకి మ్యాస్టైటిస్ స్టార్టింగ్ స్టేజ్ నుండి కూడా క్లినికల్, సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ దాకా కూడా మనకి ఇది 100% క్యూర్ చేస్తుంది. కాకపోతే కొన్నిటికి 1 డోసులో క్లియర్ అవుతుంది, కొన్నిటికి 2 డోసులు, కొన్నిటికి 3 డోసులు మ్యాక్సిమం. నేను చూసిన నా ఈ 9 ఏళ్ళ ప్రాక్టీస్లో మ్యాక్సిమం 2 డోసులకే కంట్రోల్ అవుతుంది. ఏదైనా ఆవుల్లో కొద్దిగా బాగా సివియారిటీ ఉంటే 3 డోసులకి ఇది 100% కంట్రోల్ అవుతుంది. సింగిల్ ఇంజెక్షన్, లో కాస్ట్ విత్ వేరే కంపేర్ టు ఇంగ్లీష్ మందులతో పోలిస్తే లో కాస్ట్, బట్ రిజల్ట్ అండ్ ఎఫిషియన్సీ 100% ఉంది. మ్యాస్టైటిస్ 100% క్యూర్ అవుతుంది. అండ్ నిల్వ సామర్థ్యం ఎక్కువ ఈ ఇంజెక్షన్కి కూడా. ఆ ఇంజెక్షన్ ఏంటి అనే దాని గురించే ఈ వీడియో ఫ్రెండ్స్. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు 100% మ్యాస్టైటిస్ క్యూర్ అయ్యే మెడిసిన్ అనేది ఇందులో చెప్తున్నాను. ఆ మెడిసిన్ మనం ఎట్లా వాడాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను క్లియర్గా. అది చూసినాక ఆ ట్రీట్మెంట్ ఇది నా ఓన్ అని చెప్పే కదా. సో ఇది ఎవరికైనా మెడిసిన్ దొరకకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఈ మెడిసిన్ అనేది మనం కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము. మీరు దగ్గరలో అంటే ఫ్రిడ్జ్లో అలాంటి నిల్వ చేసే పని నార్మల్గా నిల్వ చేసుకోవచ్చు. డైరీ ఫామ్లో ఈ యొక్క 2-3 కిట్లు మనం ఉంచుకోవడం వల్ల ఎమర్జెన్సీ కండిషన్స్లో మ్యాస్టైటిస్ స్టార్టింగ్ స్టేజ్లో కానీ ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొదుగువాపు అనేది 100% క్యూర్ చేయొచ్చు. అదేంటంటే ఫ్రెండ్స్, ఇది హోమియోపతి మెడిసిన్. ఇదేంటంటే ఫస్ట్ మన పొదుగువాపు వచ్చిన తర్వాత మనం ఇక్కడ బ్లాక్ కలర్ లిక్విడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ లిక్విడ్ అండ్ వైట్ కలర్ లిక్విడ్ ఈ 2 కూడా ఇంజెక్షన్ బేస్. సో మన ఈ బ్లాక్ అండ్ వైట్ 2 కూడా ఇంజెక్షన్ బేస్ కాబట్టి ఈ 2 కూడా ఏంటంటే మనం ఫస్ట్ రోజు గేదె యొక్క మెడకి ఒకవైపు ఒక రకం ఇంజెక్షన్, రెండో వైపు రెండో రకం ఇంజెక్షన్. అంటే బ్లాక్ కలర్ ఇంజెక్షన్ ఒక 10 ml వస్తుంది, వైట్ కలర్ ఇంజెక్షన్ ఒక 10 ml వస్తుంది. ఇది ఏంటంటే ఒకవైపు మెడకి ఒక 10 ml, రెండో వైపు మెడకి ఒక 10 ml ఫస్ట్ రోజు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన రోజు నుండి కూడా ఇక్కడ మేము ఏంటంటే మరుసటి రోజు అని ఇచ్చాము.
ఇంజెక్షన్ ఇచ్చిన రోజు నుండి కూడా వాడుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఉదయం పూట ఒక రకం టాబ్లెట్లు ఒక మూత, సాయంత్రం పూట ఒక రకం టాబ్లెట్లు ఒక మూత చొప్పున ఇవ్వడం. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ రేపాగి ఎల్లుండు అంటే డే ఆఫ్టర్ డే రెండో డోసు, ఒక రకం ఇంజెక్షన్ ఒక సైడు, రెండో రకం ఇంజెక్షన్ ఒక సైడు. సేమ్ ఈ మెడిసిన్స్తో పాటుగా అందులో కూడా 2 రకాల గోళీలు వస్తాయి కాబట్టి ఆ గోళీలు అయిపోయేదాకా ఇలా మెడిసిన్ని మనం ఒక్కొక్క మూత మెడిసిన్ అంటే ఇంజెక్షన్ చేసిన తర్వాత మనం హోమియోపతి గోళీల్లో హోమియోపతి మెడిసిన్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ మెడిసిన్ని ఒక్కొక్క మూత కనుక మనం వేసుకోగలిగితే కుర్తిలో కానీ దానాలో కానీ, వీలైతే దానాలో కానీ ఏదైనా జొన్నాకులో కానీ కలిపి పెడతానికి ట్రై చేయండి. ఇంకా రిజల్ట్ బాగా కనిపిస్తుంది. 100% మ్యాక్సిమం ఈ ఒక్క ఇంజెక్షన్ను ఒక మెరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడిన వాళ్ళు దయచేసి కామెంట్లో ఇది ఎట్లా పనిచేసిందో మీరు కూడా రాయండి. నేను నా 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజెక్షన్ అని చెప్పుకోవచ్చు. 100% క్యూర్ అవుతుంది మ్యాస్టైటిస్, 1 or 2 doses. సో ఇంజెక్షన్ ఇచ్చాము, కడుపులోకి మాత్రలు ఇచ్చాము. దాంతోపాటుగా ఎక్స్టర్నల్గా ఆ ప్లగ్ అనేది బాగా పనిచేయడానికి అండ్ పొదుగువాపు రిపీట్ కాకుండా ఉండడానికి అండ్ పొదుగువాపు ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి, ఆల్రెడీ పొదుగువాపును గుర్తించడం ఎలా అనే వీడియోలో ఈ మ్యాస్ట్లిప్ ఆయింట్మెంట్ గురించే కాకుండా దీంట్లో వచ్చే పిహెచ్ స్టిప్ గురించి కూడా క్లారిటీగా చెప్పాను. సో ఆ పిహెచ్ స్టిప్ వల్ల మనం ఈ హోమియోపతి మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాస్టైటిస్ ఎలాంటి కండిషన్లో ఉందో కూడా మనం చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఉదాహరణ దీని ట్రీట్మెంట్ కాస్ట్ చెప్తున్నా చూడండి. ఆ ఇంజెక్షన్ ఒక కిట్ ఖరీదు 500. సో ట్రాన్స్పోర్ట్తో కలిపి మహా అయితే మనం ఒక 2 కిట్లు కనుక తీసుకుంటే ఏపీ వాళ్ళకి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్తో కలిపి 550 నుండి 580 రూపాయలు, తెలంగాణ వాళ్ళకి 600 రూపాయలు ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు వేసుకుందాం. సో 2 ఇంజెక్షన్ అంటే 1200 వేసుకుందాం తెలంగాణ అనుకొని. ఈ మ్యాస్ట్లిప్ ఆయింట్మెంటు ఇది వాడే విధానం చెప్పే కదా, ఈ ఆయింట్మెంట్ ఒక 200 వేసుకుందాం. 1200 ప్లస్ 2 1400. దీంతో పాటుగా ఇందులో ఏంది మనకి పిహెచ్ స్టిప్ చెక్ చేసుకోవడానికి వస్తుంది. దాంతోపాటు మనం ఆయింట్మెంట్ వస్తుంది 125 grams ఆయింట్మెంట్, దగ్గర ఒక ఆవుకి నెల నుండి 2 నెలలు వస్తుంది. సో హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాము, ప్రివెన్షన్గా ఉపయోగపడే ఆయింట్మెంట్ వాడుతున్నాము. స్వెల్లింగ్ తగ్గుతుంది, అడ్డరు వాపు తగ్గుతుంది, పాలలో కుదపలు గిదపలు ఏమన్నా కంట్రోల్ అవుతాయి, పాలు రంగు మారిన కంట్రోల్ అవుద్ది. మ్యాస్టైటిస్ గెడ్డలు కట్టే మ్యాస్టైటిస్ పొదుగు పైకి వెళ్ళిపోయిందనే ఉంటాయి కదా, అవి కూడా 100% కంట్రోల్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఇంజెక్షన్ చేసాము, ఆయింట్మెంట్ రాసాము. వీటితో పాటు ఇంకొక మెడిసిన్, అది ఏంటి అంటే మనకి వీడియోలో చూపించే కదా యూనిసిలైట్. ఈ యూనిసిలైట్ మెడిసిన్ అనేది మనం డైలీ పొద్దున ఒక ప్యాకెట్, ఈవినింగ్ ఒక ప్యాకెట్, అలాగా మనకి ఒక 10 రోజులు వేసుకుందాం. సో ఒక ప్యాకెట్ ఖరీదు వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్గా మార్కెట్లో 20 రూపాయలు వేసుకున్నాం, లేకపోతే 30 రూపాయలు వేసుకుందాం. మనం డైలీ ఒక ప్యాకెట్ కానీ లేదా ఫస్ట్ ఒక 5 రోజులే వేసుకుందాం. సో రోజుకి 60 రూపాయల కింద 60 × 5 6 × 5 = 300 రూపాయలు. సో ఇందాక ఎంత చెప్పే ఫ్రెండ్స్, 1200 ప్లస్ 200 2 కలిపి 14 14 ప్లస్ 3 1800. 0 మిల్క్ డ్రాప్లో ఒక్క చుక్క పాలు తగ్గకుండా పొదుగువాపు 100% క్లియర్ చేసుకోవచ్చు. ఈ టోటల్ మెడిసిన్ ఖరీదు కూడా మీకు చెప్పా కదా, మ్యాక్సిమం అయింది 1700 లేదా 1600 ట్రాన్స్పోర్ట్తో కలిపి. బట్ రిజల్ట్ వైజ్గా మనం ఒక 2000 రూపాయల్లో కనుక మనం మనది కాదు అనుకుంటే మ్యాస్టైటిస్ పూర్తిగా క్లియర్ చేసుకోవచ్చు. అదే ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్తే మీకు ఓన్లీ డాక్టర్ ఫీజే అవుతుంది 2000 రూపాయలు. విత్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 7-8 అవుతుంది. దీంతో పోలిస్తే చాలా లో కాస్ట్లో మనం ఈజీగా ఇది మ్యాస్టైటిస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆ రోజు మిల్క్ డ్రాప్ అవ్వదు కాబట్టి ఆ వచ్చిన మిల్క్ మనకు 50% ఆదాయం వచ్చినా కూడా మనం సేవ్ అయిపోతాం. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అండ్ రెండోది, ఈ వీడియో కనుక మీ ఎవరైనా ఆవులు కానీ గీతలు కానీ ఉపయోగాలుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఈ మెడిసిన్ ఎవరికైనా దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కొరియర్ ద్వారా మేము మెడిసిన్ అనేది ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా పంపించగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మెడిసిన్ వాడిన వాళ్ళు రిజల్ట్ కంపల్సరీ కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకు అంటే చాలామంది ఫార్మర్స్కి ఇది రీచ్ అవుతుంది. అలాగే ఆ కామెంట్స్ చూసి కూడా చాలామంది నాకు వేరే విటాచామ్ లాంటి డాగ్ మెడిసిన్స్ ఆర్డర్ పెడతా ఉంటారు.
సో వాళ్ళు ఫీడ్బ్యాక్ల ద్వారానే మెడిసిన్ అనేది పబ్లిసిటీ అవుతుంది. అండ్ రెండోది చాలామంది జీరో వేస్టేజ్ అంటే లైక్ యాంటీబయాటిక్స్ మనం వాడటం వల్ల పాలల్లో కూడా అదే యాంటీబయాటిక్స్ వస్తాయి. అలాంటి యాంటీబయాటిక్ లేని ప్యూర్ క్లీన్ మిల్క్ అండ్ హెల్దీ మిల్క్ తాగడం అనేది మనకు చాలా మంచిది. సో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.